ఇది క్రైమ్ కంటిన్యూస్ ఇండియా ఛానల్. సీమౌత్ పూడ్చివేతపై మత్స్యకారుల ఆందోళన. గత కొద్ది రోజులుగా చీరాల బాపట్ల సరిహద్దుల్లో ఈపురపాలెం స్ట్రైట్ కట్ సీమౌత్ కాలువ పూడ్చివేయడంపై మత్స్యకారులు శనివారం ఆందోళన చేపట్టారు. కాలువ పూడ్చివేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, కాలువ పూడిక తీసే వరకు మత్స్యకారులంతా కలిసికట్టుగా పోరాడదామన్నారు. వేటకు వెళ్లేందుకు లేకుండా సీమౌత్ కాలువను పూడ్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేసేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. సీమౌత్ మత్స్యకారుల హక్కుల అంటున్న ధోనే కనకరాజు జాతీయ మత్స్యకార సంఘం చీరాల మండల ప్రెసిడెంట్. ఆదేశాలు జారీ చేసి అలాగే సర్వేర్ గారికి అలా జిల్లా సర్వేర్ గారికి కానీ మండల సర్వేర్ గారికి కోరుతున్నామండి. అలాగే వీడియో రావడానికి కోసం ఒక వ్యక్తి డ్రైవరు ఆయనతో ఒక సపోర్ట్ ఉంటే ఆ స్థలం నుంచి నేరుగా ఇద్దరు మనుషులతో బోట్ తీసుకొచ్చేవారు. కనీసం ఒక బోట్ తీసుకురావడానికి మినిమం 10 మంది పడుతున్నారు. 10 మంది సరిపోక ఇప్పుడు మీరు వెళ్తున్న బోటు చూశారు. ఆ బోటుకి దాని వైపు కింద కూడా బోట్ పడింది. బోట్ 10 మంది అవసరమై ఉంటుంది. దీనికల్లా బలమైన కారణం అంటే ఒక నెల కిందటి నుంచి ఆయన స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా దీంతో ఈ స్థలాన్ని కూడా ఆక్యుపై చేశాడు. మినిమం ఇక్కడి నుంచి ఒక 15 ఎకరాలు ఉందో ఆ ఎకరాలంతా కూడా ఆయన ఆక్యుపై చేసింది కాకుండా బోర్డు వెళ్లకుండా బోర్డు నష్టాన్ని మనకి కలిగించేలా చేస్తున్నాడు. దీనికి బలమైన మా డిమాండ్ ఏంటంటే ఎప్పుడు ఎలాగ స్థలం ఉందో ముందు ఎలాగ మాకు పడుతుందో ఆ నేరుగా నుంచి ఆ నేరుగా ఒక 500 మీటర్లు ఉంటుంది. బయట ప్రాంతానికి మినిమం 500 మీటర్ల చేయకుండా ఇదంతా తీసుకొని తప్పడం జరిగింది. బోటు వేయడానికి మేము అందరూ వచ్చాం. బోటుకి ఏం జరుగుతుందో ఎంత తెలియదు అలాంటి పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి దీన్ని ప్రధాన డిమాండ్ ఏంటంటే బోటు ఎలాగా వచ్చియో అదే ప్లేస్ని ఆయన మరి ఆక్యుపై చేసిన స్థలం అంతా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ లేదంటే మరి చిన్న విషయం వచ్చినా కానీ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు. ప్రజా సమూహం వచ్చింది. దీంట్లో కూడా మరి ప్రధానంగా దీన్ని స్పందించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి బోటుకి ఎంత పెట్టుబడి అవుతుందో కూడా తెలియదు. మరి మనుషులు కూడా సురక్షితంగా రాత్రికాల సమయంలో 1 గంట అయినా 12 గంటలకైనా కానీ ఏ సమయానైనా కానీ సురక్షితంగా వచ్చేవాళ్ళు ఇప్పుడు కనీసం 10 మంది ఉన్నా కానీ బోటు సురక్షితంగా రాలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి దాని విషయాన్ని దృష్టి పెట్టాలని మరి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటివి చాలా జరిగేది ఒకటే కాదు, ఇలాంటివి కొన్ని వందల సార్లు ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి. బోటు ఇలా రావడమే కాదు, ఇంకొక రాళ్ళు కనబడుతుంది. ఆ రాళ్ళు ఏం జరిగిందంటే ఆ రాళ్ళ మీద బోటు పోవడం బోటుకి ఎక్కువ పెట్టుబడి జరిగింది. ₹1,00,000 మొత్తంగా గాలికెళ్తే మీరు ₹1,00,000 కాదు కదా, 30,000 కూడా వస్తే లేదా ఆలోచించిన పరిస్థితి. అలాంటప్పుడు ₹1,00,000 పెట్టి పెట్టుబడి చేయడం ఎంతో బాధాకర విషయం. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి రాజకీయ నాయకులు కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే కానీ దీన్ని స్పందించి మా ప్రధాన డిమాండ్గా దీన్ని మరలా ఎంతైతే స్థలం ఆక్యుపై చేస్తారో ఆ స్థలాల్లో మరి ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇటువంటి ప్రాంతం ఇది. ఇదిగో మనం ఇక్కడ చూస్తే సముద్రము కాలువ రెండు కలుస్తున్నటువంటి ఆ వ్యత్యాసం కూడా కనిపిస్తుంది. నీళ్ళు కూడా దగ్గరగా చూస్తే సముద్రం నీళ్ళకి ఈ వ్యర్థ జలాలకి ఉన్న వ్యత్యాసం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇట్లా ఈపురపాలెం వైపు నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ చూద్దాం. ఇది ఇటీవల
ఇక్కడ రేణుకలు పూడ్చివేసినటువంటి కొండరాళ్ళు. ఈ కొండరాళ్ళని సముద్రం వచ్చినప్పుడు ఆ ఇసుకంతా వెళ్ళిపోవటం వల్ల కొండరాళ్ళు బయటపడినాయి. ఇదంతా కూడా సహజంగా ఉన్నటువంటి సీమౌత్ని విధ్వంసం చేసి వాళ్ళ అవసరాల కోసం హద్దులు నిర్ణయించుకొని చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. మీరు ఇలాగే చూస్తే ఈ సీమౌత్ని దూరంలో కనీసం ఒక 50 మీటర్ల దూరంలో చూడొచ్చు. దాని పక్కనే టెంట్లో ఆందోళన చేస్తున్నటువంటి మత్స్యకారులు కూడా ఉన్నారు. ఈ సీమౌత్ దీన్ని స్థానికంగా మొగ అంటారు, గౌరు అంటారు మత్స్యకారులు. టెక్నికల్ టర్మ్ వచ్చేసి సీమౌత్ అంటే సముద్ర మొగద్వారం. ఇక్కడి నుంచి ఈ దూరంగా చూస్తే మనకి లంగరేసినటువంటి ఇక్కడి నుంచి ఎక్కువ వరకు స్ట్రైట్ సుమారు 2000 పైగా బోట్లు లంగరేసినటువంటి పరిస్థితి. 2 నెలల వేట నిషేధం ఎత్తివేసిన తర్వాత కూడా మత్స్యకారులు ఒక్క బోటు కూడా సముద్రంలోకి వెళ్ళలేనటువంటి దుస్థితి. ఎందుకనంటే ఇక్కడ ఈ సీమౌత్ ఒకసారి మనం అటువైపు చూస్తే 1 కిలోమీటర్ దూరం ఈ సీమౌత్ యొక్క పరివాహక ప్రాంతం కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి షెల్టర్ బెడ్స్ అయినటువంటి ఇసుక తిప్పల్ని పూర్తిగా చదును చేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. దీన్ని సీమౌత్ యొక్క పరివాహక దిశని నీటి ప్రవాహ దిశని ఉద్దేశపూర్వకంగా బలవంతంగా మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నదానికి నిదర్శనం. ఏం చేసినా అది తాత్కాలికమే. అంతిమంగా సముద్రం దాని యొక్క సహజ దిశ ఏదైతే ఉందో ఆ దిశ వీళ్ళు ఈ రేణుకలు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మత్స్యకారుల యొక్క జీవన వృత్తిని దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క కానీ స్థానిక రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇది పట్టా భూమి అని చెప్పడం ద్వారా ప్రజా ప్రయోజనాలని పణంగా పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని పెంచి పోషించే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తారు.